సాధారణంగా ఒక క్రైమ్ జరిగినప్పుడు హంతకుడు సాక్ష్యాలు వదలకుండా జాగ్రత్త పడతాడు. కానీ ఒక కిల్లర్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను, సైన్స్ని, చివరకు పోలీస్ డాగ్ సెన్సిటివిటీని కూడా ఛాలెంజ్ చేస్తూ ఒక ప్లాన్ వేశాడు. ఆ కిల్లర్ తన క్రిమినల్ బ్రెయిన్ను ఉపయోగించి వేసిన ప్లాన్ చూసి ఫోరెన్సిక్ టీం కూడా ఆశ్చర్యపోయింది. ఒక మట్టి పొయ్యి కింద అంతటి భయంకరమైన నిజాన్ని ఎలా దాచగలిగాడు? 17 క్రిమినల్ కేసులు ఉన్న ఒక పాత నేరస్తుడు పోలీసుల కళ్ళు గప్పి ఎలా తప్పించుకోవాలని చూశాడు? ఆఖరికి ఇన్వెస్టిగేషన్ టీం అతన్ని ఎలా ట్రాప్ చేసింది? సైన్స్కి, సైకో కిల్లర్కి మధ్య జరిగిన ఈ హై వోల్టేజ్ ఇన్వెస్టిగేషన్ మీ బుర్రను హీట్ ఎక్కిస్తుంది. అది కేరళ ఇడుక్కి జిల్లాలోని వెల్లత్తూవల్ అనే చిన్న గ్రామం. ఆ గ్రామం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అక్కడ మొదలైన మిస్టరీ అంత భయంకరంగా మారింది. ఆ రోజు 2021 ఆగస్టు 15వ తేదీ దేశమంతా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మునిగిపోయింది. సరిగ్గా ఉదయం 10 గంటలకు ఒక ముసలామె పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతోంది. ఆవిడ ముఖంలో ఏదో తెలియని వణుకు, కళ్ళల్లో దారాలుగా కారుతున్న నీళ్లను చూస్తుంటేనే ఏదో ఘోరం జరిగిందని అర్థమవుతోంది. డ్యూటీలో ఉన్న పోలీసులు ఆవిడ దీనస్థితిని చూసి కూర్చోబెట్టారు. ఏమైందో చెప్పమని అడిగారు. ఆమె బాగా ఏడుస్తూ, సార్, నా కూతురు సింధు కనిపించడం లేదు అని చెప్పింది. సింధు వయసు 44 ఏళ్ళు. ఆమె గత 3 రోజుల నుండి కనిపించడం లేదు. అంటే ఆగస్టు 12న చివరిసారిగా ఆ తల్లి తన కూతుర్ని చూసింది. ఇక్కడే పోలీసులకు ఒక సందేహం కలిగింది. అమ్మా, మీ కూతురు కనిపించకుండా పోయి 3 రోజులైందని అంటున్నారు. మరి ఇంత లేటుగా ఎందుకు వచ్చారు? మొదటి రోజే ఎందుకు రాలేదు అని పోలీసులు ప్రశ్నించారు. అప్పుడు ఆ తల్లి చెప్పిన సమాధానమే ఈ కేసులో మొదటి మలుపు. సింధు గతంలో తంగమణి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వారికి ఒక కొడుకు కూడా పుట్టాడు. కానీ 6 ఏళ్ల క్రితం, అంటే 2016లో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. గొడవలు జరిగి ఇద్దరు విడిపోయారు. అయితే వాళ్ళు చట్టబద్ధంగా విడాకులు తీసుకోలేదు. కేవలం దూరంగా మాత్రమే ఉంటున్నారు. ఆ తర్వాత సింధు తన 6 ఏళ్ల కొడుకుని తీసుకుని వెల్లత్తూవలకు వచ్చి ఒక అద్దె ఇంట్లో ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతోంది. పక్కింట్లో బినోయ్ అనే 35 ఏళ్ల వ్యక్తి ఉండేవాడు. నైబర్స్ కాబట్టి వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లలో ప్రేమగా మారింది. ఆ తర్వాత బినోయ్, సింధు ఇద్దరు లివింగ్ రిలేషన్షిప్లో ఉండడం మొదలుపెట్టారు. సింధు కొడుకు కూడా వాళ్లతోనే ఉండేవాడు. గత 6 ఏళ్లుగా వాళ్ళ బంధం బాగానే ఉంది. ఇప్పుడు ఆ బాబుకు 12 ఏళ్ళు. అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే ఆగస్టు 12వ తేదీ ఉదయం ఆ బాబు తన అమ్మ కోసం వెతికితే ఇంట్లో కనిపించలేదు. అప్పుడు బినోయ్ని అమ్మ ఎక్కడా అని అడిగాడు. మీ అమ్మ బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్తూ ఊరికి వెళ్తున్నా అని చెప్పింది బాబు అన్నాడు. ఆ 12 ఏళ్ల పిల్లాడు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే సింధు అప్పుడప్పుడు అలాగే బ్యాగ్ తీసుకుని వెళ్తుంటుంది. దానికి కారణం ఏంటంటే ఆమె భర్త అయిన తంగమణికి క్యాన్సర్ వచ్చింది. ఆయన కొట్టాయం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. గొడవలు పడి విడిపోయిన భర్త ప్రాణాపాయ స్థితిలో ఉండడం వల్ల సింధు తరచుగా వెళ్ళి అతనికి సేవలు చేసేది. హాస్పిటల్లో 2-3 రోజులు ఉండి మళ్ళీ తిరిగి వచ్చేది. ఇది బినోయ్కి, సింధు కొడుక్కి బాగా తెలుసు. అందుకే అమ్మ హాస్పిటల్కు వెళ్ళి ఉంటుందని ఆ పిల్లాడు అనుకున్నాడు. కానీ 2-3 రోజులైనా అమ్మ నుండి ఎలాంటి కబురు లేదు. సాధారణంగా సింధు ఎక్కడికి వెళ్ళినా కొడుకుకు ఫోన్ చేసేది. కానీ 2-3 రోజులుగా ఫోన్ చేయకపోవడంతో ఆ పిల్లాడే తల్లికి ఫోన్ చేశాడు. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అతనికి చాలా భయం వేసింది. అమ్మ ఎప్పుడు ఇలా చేయదు కదా అని భయపడిన బాబు తన అమ్మమ్మకు విషయం చెప్పాడు. అప్పుడు ఆమె ఫోన్ చేసినా కూడా కలవలేదు. బినోయ్ని అడిగితేనేమో తన భర్తను చూడడానికి వెళ్తున్నానని చెప్పి 12వ తేదీనే వెళ్ళిపోయిందని అతడు అంటున్నాడు. ఏం చేయాలో సింధు తల్లికి పాలుపోలేదు. చివరికి సింధు భర్తకు ఫోన్ చేసి, సింధు నీ దగ్గరకు వచ్చిందా అని అడిగింది. కానీ అతడు ఇచ్చిన సమాధానం విని ఆ ముసలామె నిర్ఘాంతపోయింది. అతడేం చెప్పాడంటే, ఏమండి, నేను ఈ మధ్య ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కే వెళ్ళలేదు. సింధు నా దగ్గరకు అసలు రానే లేదు అని చెప్పాడు. అప్పటి నుండి సింధు తల్లికి కంగారు పెరిగింది. వెంటనే ఆ ముసలామె పోలీస్ స్టేషన్కు వచ్చి తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. 3 రోజులు ఆలస్యంగా ఫిర్యాదు చేయడానికి ఆమె దగ్గర సరైన కారణమే ఉంది. అప్పుడు పోలీసులు కేసు నమోదు చేసుకుని సింధు కోసం గాలింపు మొదలుపెట్టారు. పోలీసులు ముందుగా సింధు యొక్క 12 ఏళ్ల కొడుకును పిలిచి విచారించారు. బాబు, మీ అమ్మ 12వ తేదీన ఇంటి నుండి వెళ్ళిపోతుంటే నువ్వు చూడలేదా అని అడిగారు. అప్పుడు ఆ పిల్లాడు, అవును సార్, నేను చూడలేదు, ఎందుకంటే అప్పుడు నేను ఇంట్లో లేనని అన్నాడు. ఆగస్టు 11వ తేదీ రాత్రి ఆ పిల్లాడు బినోయ్ అక్క ఇంటికి వెళ్ళాడు. ఆమె భర్త వేరే ఊరుకు వెళ్ళాడు. ఆమె రాత్రిపూట ఇంట్లో ఒంటరిగా ఉండలేక
కాస్త ధైర్యంగా ఉంటుందని ఆ పిల్లాడిని పిలిపించుకుంది. అందుకే తాను ఆ ఇంటికి వెళ్ళినట్లు చెప్పాడు. సాధారణంగా ఒక మనిషి కనిపించకుండా పోతే చివరగా చూసింది ఎవరు, చివరగా మాట్లాడింది ఎవరు అనేది చాలా ముఖ్యం. వాళ్ళనే మొదటి అనుమానితులుగా పోలీసులు భావిస్తారు. ఈ కేసులో సింధును చివరిసారిగా చూసింది ఆమె ప్రియుడు బినోయ్. ఆమె బ్యాగు తీసుకుని భర్త దగ్గరకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళిందని అతనే చెప్పాడు. అందువల్ల విచారణ కోసం పోలీసులు అతనికి ఫోన్ చేస్తే అతని సెల్ ఫోన్ కలవడం లేదు. దాంతో పోలీసులకు చిన్న అనుమానం కలిగింది. అతన్ని కేవలం మామూలు విచారణ కోసమే పోలీసులు సంప్రదించాలని చూశారు. కానీ బినోయ్ కనిపించకుండా పోయేసరికి అతనిపై అనుమానం కలిగింది. బినోయ్ గురించి చుట్టుపక్కల వారిని విచారిస్తే అతడు తన పని మీద కేరళలోనే కాకుండా తమిళనాడులో కూడా తిరుగుతుంటాడని తెలిసింది. అతను వెళ్లే కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్ సరిగా ఉండదు కాబట్టి పోలీసులు 1-2 రోజులు వేచి చూడాలని నిర్ణయించుకున్నారు. చివరికి ఆగస్టు 16న పోలీసులు బినోయ్ను ఫోన్లో సంప్రదించగలిగారు. అప్పుడు ఫోన్లో బినోయ్ ఏమన్నాడంటే, సార్, సింధు ఇంకా ఇంటికి తిరిగి రాలేదా అని అడిగాడు. ఇంకా రాలేదు, ఆ విషయం గురించే నిన్ను విచారించాలి, వీలైనంత త్వరగా స్టేషన్కు రావాలి అని పోలీసులు చెప్పారు. ఫిర్యాదు చేసిన మరుసటి రోజు అంటే ఆగస్టు 16వ తేదీన బినోయ్ స్టేషన్కు వచ్చాడు. నిన్న నీ ఫోన్ ఎందుకు కలవలేదు అని పోలీసులు అడిగితే, సార్, నేను నా పని మీద తమిళనాడు వెళ్ళాను, అక్కడ చాలా చోట్ల సిగ్నల్ ఉండదు, అందుకే నా ఫోన్ కలవలేదు సార్ అని చెప్పాడు. మరి ఆగస్టు 12న బయటకు వెళ్ళిన సింధు తన భర్త దగ్గరకు కూడా వెళ్ళలేదట. అసలు ఏం జరిగింది అని పోలీసులు అడిగారు. బినోయ్ ఏం చెప్పాడంటే, సార్, ఆమె తన భర్తతో కలిసి ఉండడం లేదు, కానీ అతను చావు బతుకుల్లో ఉన్నాడని సహాయం చేయడానికి ఆసుపత్రికి వెళ్తుండేది. నేను కూడా ఆమెను వెళ్ళమని ప్రోత్సహించేవాడిని. ఎప్పట్లాగే ఆ రోజు కూడా అతని దగ్గరికి వెళ్ళిందని చెప్పాడు. మరి 3-4 రోజులైనా ఆమె కనిపించడం లేదని ఎందుకు పోలీసులకు చెప్పలేదని అడిగారు. సార్, ఆమె తన భర్త దగ్గరకు వెళ్తే 4-5 రోజులు అక్కడే ఉంటుంది. ఆ సమయంలో ఎక్కువగా ఫోన్లు కూడా చేసుకోము. ఇది మామూలు విషయమే అనుకున్నాను సార్, కానీ మీరు చెబితేనే సింధు కనిపించడం లేదనే విషయం నాకు తెలిసింది అని చెప్పాడు. అతను చెప్పే మాటల్లో నిజం ఉన్నట్లు పోలీసులకు అనిపించింది. ఎందుకంటే సింధు తరచుగా తన భర్త దగ్గరకు వెళ్తుంది కాబట్టి అతను చెప్పేది రీజనబుల్గానే అనిపించింది. సరే బినోయ్, నిన్ను మళ్ళీ విచారణకు పిలుస్తాం. ఈలోపు నీకు ఏమైనా సమాచారం తెలిస్తే వెంటనే స్టేషన్లో చెప్పమని అతన్ని పంపించేశారు. ఇంతకీ బ్యాగ్ సర్దుకుని ఇంటి నుంచి బయలుదేరిన సింధు ఎటు వెళ్ళింది? ఆమెకు ఏమైంది? సడన్గా ఆమె మాయం కావడానికి కారణమేంటని విచారిస్తుంటే ఎన్నో మలుపులు, ఎన్నో ట్విస్టులు ఎదురయ్యాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. ఇప్పుడు పోలీసులకు సింధు అదృశ్యంపై ఎన్నో అనుమానాలు కలిగాయి. ఒకవేళ 12వ తేదీన ఇంటి నుంచి బయలుదేరిన సింధుకు బస్సు ఎక్కే దారిలో ఏమైనా జరిగిందా? లేక ఆమె తన భర్తను చూడడానికి వెళ్తోంది కదా, అక్కడ భర్త వల్ల ఏమైనా ప్రమాదం జరిగిందా అన్న అనుమానం పోలీసులకు వచ్చింది. కానీ ఆ భర్త చూస్తేనేమో ఇప్పటికే క్యాన్సర్తో చావు బతుకుల్లో ఉన్నాడు. చివరి దశలో ఉన్న వ్యక్తి తనకు ఎంతో సేవ చేస్తున్న భార్యకు హాని చేసే అవకాశం అస్సలు లేదని భావించారు. అంటే సింధు ఇక్కడి నుంచి బయలుదేరింది, కానీ అక్కడికి చేరుకోలేదు. సాధారణంగా మిస్సింగ్ కేసుల్లో మొదటి 24 గంటలు చాలా ముఖ్యం. ఆ సమయంలోపు దొరికితే ప్రాణాలతో కాపాడవచ్చు. అంతకంటే ఎక్కువ సమయం గడిస్తే వారు బతికి ఉండే ఛాన్సు చాలా తక్కువ. ఒక్కోసారి కనీసం మృతదేహం కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు సింధును కనిపెట్టడానికి ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో కేరళ పోలీసులు తలలు పట్టుకున్నారు. అప్పుడు పోలీసులు ఆ ప్రియుడిని పిలిచి మళ్ళీ గట్టిగా విచారిద్దాం అనుకుని ఫోన్ చేస్తే అది స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇంటికి వెళ్ళి చూస్తే బయట తాళం వేసి ఉంది. నిన్ననే కదా విచారించాం, అప్పుడే ఎక్కడికి వెళ్ళాడు అని అనుకున్నారు. వెంటనే పొరుగు వారిని కలిసి బినోయ్ గురించి పోలీసులు అడిగారు. వారేం చెప్పారంటే 16వ తేదీ విచారణ తర్వాత అతను మళ్ళీ కనిపించలేదని చెప్పారు. అతను పోలీసులకు భయపడి పారిపోయాడా లేక తన పని మీద ఎక్కడికైనా వెళ్ళాడా అనేది అర్థం కావడం లేదు. అతని ఫోన్ అప్పుడప్పుడు ఆన్ అవుతోంది, మళ్ళీ వెంటనే ఆఫ్ అయిపోతోంది. ఇదంతా చూస్తుంటే బినోయ్పై పోలీసులకు సందేహం పెరిగింది. ఆ అనుమానం బలపడడానికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. 16వ తేదీన స్టేషన్లో విచారించినప్పుడు తన ప్రియురాలు కనిపించడం లేదన్న వార్త విని అతని ముఖంలో కనీసం చిన్న బాధ కానీ కంగారు కానీ కనిపించలేదు. ఆమె ఎప్పుడు తన భర్త దగ్గరకు వెళ్ళేదే కదా అన్నట్లు చాలా మామూలుగా ఉన్నాడు.
6 ఏళ్ల పాటు ఒక లేడీతో కలిసి ఉన్నాక ఆమె కనిపించడం లేదంటే కనీసం కొంతైనా ఆందోళన కలగాలి. కానీ అది బినోయ్ ముఖంలో అస్సలు కనిపించలేదు. ఇప్పుడు అతను ఇంట్లో కూడా ఉండకపోవడంతో అతనిపైనే అనుమానం బలపడింది. సరిగ్గా అదే సమయంలో ఆ 12 ఏళ్ల బాబు చెప్పిన ఒక చిన్న మాట ఈ కేసులో నివురుగప్పిన నిప్పులా ఉన్న నిజాన్ని ఒక్కసారి బయటపెట్టింది. సార్, ఆగస్టు 11వ తేదీ రాత్రి నన్ను బినోయ్ అంకుల్ వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళమని చాలా ఫోర్స్ చేశాడు. అతను అలా ఫోర్స్ చేయడంతో మా అమ్మ కూడా వెళ్ళమని చెప్పిందని ఆ పిల్లాడు చెప్పాడు. ఆ మాటలతో పోలీసుల మైండ్లో టక్కున ఒక లైట్ వెలిగింది. అంటే 12వ తేదీన సింధు మాయమవ్వడానికి ముందే, అంటే 11వ తేదీ రాత్రే ఈ బాబును పక్కా ప్లాన్ ప్రకారం ఇంటి నుండి పంపించి వేశాడని పోలీసులకు అర్థమైంది. అసలు ఆ రాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది? సింధు అసలు ఇంటి నుండి బయలుదేరిందా, లేక ఆ రాత్రి ఆమెకు ఏదైనా జరిగిందా అన్న సందేహంతో పోలీసులు వెంటనే ఆ పాత మట్టి ఇంటిని గాలించాలని నిర్ణయించుకున్నారు. పల్లెటూళ్ళలో మట్టి ఇల్లు ఎలా ఉంటాయో అందరికీ బాగా తెలిసే ఉంటుంది. ఫ్లోర్ మొత్తం మట్టితో ఉంటుంది. మట్టి లేచి చిందరవందరగా ఉండకుండా దాన్ని పేడతో అలికి శుభ్రంగా ఉంచుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన పోలీసులు లోపల ప్రతి అంగుళం వెతికారు. కానీ అనుమానం కలిగించేలా ఏ వస్తువు దొరకలేదు. అప్పుడు వాళ్ళ దృష్టి ఇంటి వెనుక ఉన్న పెరటి మీద పడింది. అక్కడ మట్టిని ఎవరో తవ్వినట్లు, ఆ తర్వాత మళ్ళీ దాన్ని కప్పేసినట్లు కొంచెం తేడాగా అనిపించింది. వెంటనే పోలీసు జాగిలాన్ని పిలిపించారు. ఆ కుక్క నేరుగా వెళ్ళి ఆ మట్టి చుట్టూ తిరుగుతూ గట్టిగా అరుస్తూ తవ్వడానికి ప్రయత్నించింది. జాగిలం అలా చేస్తుందంటే ఖచ్చితంగా అక్కడ ఏదో దాగి ఉందని తవ్వడం మొదలుపెట్టారు. ఒకవేళ లోపల సింధు మృతదేహం బయటపడుతుందా అని అంతా టెన్షన్గా ఎదురు చూస్తున్నారు. కానీ తీరా తవ్విన తర్వాత పోలీసులు నోరెళ్ళబెట్టారు. ఎందుకంటే అందులో ఉన్నది శవం కాదు, పాడైపోయిన చేపల వేస్టేజీ ఉంది. అది చూసి పోలీసులు తీవ్ర నిరాశ చెందారు. ఇంటి లోపల ఏమీ లేదు, బయట పెరట్లోనూ ఏమీ దొరకలేదు. మనం అనవసరంగా బినోయ్ని అనుమానిస్తున్నామా? అతను నేరం చేశాడనడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు కదా అని ఇన్వెస్టిగేషన్ టీం అయోమయంలో పడిపోయింది. పోలీసులు ఎంత గాలించినా బినోయ్కి వ్యతిరేకంగా ఒక్క చిన్న సాక్ష్యం కూడా దొరకలేదు. ఆ బాబును తన అక్క ఇంటికి పంపించడం కూడా గతంలో చాలాసార్లు జరిగింది. కాబట్టి అది పక్కా ప్లాన్ అని ఎవరూ అనుకోలేకపోయారు. ఒకవేళ సింధు ఎవరితోనైనా వెళ్ళిపోయిందా, లేక భర్త దగ్గరికి వెళ్తూ మధ్యలో మాయమైందా అని పోలీసులు అయోమయంలో పడిపోయారు. రోజులు గడిచే కొద్దీ కొత్త కేసులు రావడం వల్ల ఈ కేసు నుంచి పోలీసుల దృష్టి మళ్ళింది. ఈ కేసు నీరుగారుతుండడంతో సింధు బంధువులు, చుట్టుపక్కల వారు, గ్రామస్తులకు కోపం కట్టలు తెంచుకుంది. మనమే రంగంలోకి దిగుదామని సుమారు 15 మంది గ్రామస్తులు బినోయ్ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఆ ఇల్లు తాళం వేసి ఉంది. ముందుగా అందరూ వెళ్ళి ఆ పెరట్లో ఉన్న చేపల వ్యర్థాలు ఉన్న గొయ్యిని చూశారు. పోలీసులు దాన్ని తవ్వి వదిలేశారు. కానీ గ్రామస్తులకు ఆ ఇల్లే ఏదో తేడాగా అనిపించింది. తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళారు. వారితో పాటు ఆ 12 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. ఇల్లంతా శుభ్రంగా అలికి ఉంది. అంతా మామూలుగానే కనిపిస్తోంది. కానీ వంటగదిలోకి వెళ్ళగానే అక్కడ ఉన్న మట్టి పొయ్యి దగ్గర ఎవరో రీసెంట్గా అలికినట్లు గుర్తులు ఉన్నాయి. పాత పొయ్యి పక్కనే కొత్తగా ఇంకో ప్లాట్ఫామ్ కట్టి దానిపై ఒక కొత్త పొయ్యిని ఏర్పాటు చేయడం గ్రామస్తులకు వింతగా అనిపించింది. వెంటనే ఆ బాబును పిలిచి ఈ కొత్త పొయ్యిని ఎప్పుడు పెట్టారు అని అడిగారు. అప్పుడు ఆ బాబు చెప్పిన సమాధానం విని అంతా ఆశ్చర్యపోయారు. ఏమండి, ఇది ఆగస్టు 12 తర్వాతే వచ్చింది, అంతకుముందు ఇక్కడ పొయ్యి లేనే లేదు అని అన్నాడు. దాంతోపాటు ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్పాడు. ఆగస్టు 11వ తేదీ రాత్రి ఆ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి 12వ తేదీ ఉదయం తిరిగి ఇంటికి వచ్చాను. అప్పుడు బినోయ్ అంకుల్ ఈ పొయ్యి దగ్గర మట్టిని పూస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఏంటి అంకుల్, ఏం చేస్తున్నారు అని అడిగితే పాత పొయ్యి పగిలిపోయింది, అందుకే కొత్తది కడుతున్నానని చెప్పాడు. అదంతా గుర్తు చేసుకున్న పిల్లాడు ఊరి వాళ్లకు ఆ విషయం చెప్పాడు. అప్పుడు గ్రామస్తులకు పెద్ద సందేహం కలిగింది. పాత పొయ్యి బాగుండగానే మళ్ళీ కొత్త ప్లాట్ఫామ్ కట్టి ఇంకో పొయ్యి పెట్టాల్సిన అవసరం ఏముందని అనుకున్నారు. దాన్ని నిశితంగా పరిశీలిస్తే ఆ ప్లాట్ఫామ్ కింద మట్టిని అప్పుడే తవ్వి కప్పేసినట్లుగా ఉంది. ఖచ్చితంగా దీని కింద ఏదో ఉందని వారికి అనిపించింది. పోలీసులను పిలుద్దామా అని ఒకరంటే, వద్దులే, అది కేవలం మట్టి పొయ్యే కదా, మనమే పగలగొట్టి చూద్దామని మరొకరన్నారు. చివరకు ఆ మట్టి పొయ్యిని పగలగొట్టి లోపల ఏముందో చూడాలని అనుకున్నారు. గ్రామస్తులు గడ్డపారాలు తీసుకుని ఆ కొత్తగా కట్టిన మట్టి ప్లాట్ఫామ్ను పగలగొట్టడం మొదలుపెట్టారు. ఆ మట్టి పిల్లలు ఒక్కొక్కటిగా ఊడిపడిపోతున్నాయి. లోపల ఏముందో అన్న ఉత్కంఠ అందరిలోనూ కలిగింది. సరిగ్గా అదే సమయంలో ఆ మట్టి లోపల నుండి ఒక్కసారిగా ఒక మనిషి చేయి బయటపడింది.
ఆ దృశ్యం చూడగానే అక్కడ ఉన్న వాళ్ళంతా భయంతో కేకలు వేస్తూ వెనక్కి పరుగులు తీశారు. వంటగదిలోని ఆ పొయ్యి కింద ఒక పెద్ద గొయ్యి ఉంది. అందులో ఒక మృతదేహాన్ని కుక్కేశారని అర్థమవడంతో అంతా స్టన్ అయ్యారు. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాసేపట్లోనే పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు అక్కడికి చేరుకున్నారు. ఆ ప్లాట్ఫామ్ను పూర్తిగా తొలగించి చూడగా అందులో సింధు శవం కనిపించింది. కానీ అక్కడ కనిపించిన దృశ్యం చూసి అనుభవం ఉన్న పోలీస్ ఆఫీసర్లు కూడా షాక్కు గురయ్యారు. సింధు ముఖానికి, మెడ భాగానికి ఒక ప్లాస్టిక్ కవర్ చుట్టి గట్టిగా తాడుతో కట్టి ఉంది. ఆమె శరీరం సగం నగ్నంగా ఉంది. నడుము కింది భాగంలో బట్టలు లేవు. వీటన్నింటినీ మించి ఆ మృతదేహాన్ని నిప్పుతో కాల్చడానికి ప్రయత్నించిన గుర్తులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె మెడపై ఉరివేసినట్లుగా గుర్తులు ఉన్నాయి. కాళ్ళ ఎముకలన్నీ విరిగిపోయాయి. అసలు ఈ హత్య ఏ క్రమంలో జరిగింది, ఏది ముందు ఏది తర్వాత అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు అర్థం కావడం లేదు. అక్కడే ఉన్న ఫోరెన్సిక్ డాక్టర్ ఆ శవాన్ని పరీక్షించి ఒక భయంకరమైన మాట చెప్పాడు. డెడ్ బాడీని చూస్తుంటే ఆమె బతికి ఉండగానే నిప్పు పెట్టి కాల్చినట్లు, ఆ తర్వాతే ఈ గోతిలో పడేసినట్లు అనిపిస్తోందని అన్నాడు. ఆ మాట వినగానే ఇంత దారుణమా అని గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. వెంటనే శవాన్ని పోస్టుమార్టంకు పంపించి బినోయ్ కోసం పోలీసులు తీవ్రంగా వెతకడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇప్పుడు హంతకుడు ఎవరనేది 100% తేలిపోయింది. కొద్ది రోజుల తర్వాత పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. ఆ రిపోర్టు చదివిన పోలీసులకు మతిపోయింది. సింధు ఎలా చనిపోయిందంటే ఆమె గొంతు నులిమినప్పుడు చనిపోలేదు, నిప్పు పెట్టినప్పుడు కూడా చనిపోలేదు, చివరకు కాళ్ళు విరిచినప్పుడు కూడా చనిపోలేదు. ఆమె ప్రాణాలు పోవడానికి అసలు కారణం ఊపిరి ఆడకపోవడం. అంటే ఆమెను బతికి ఉండగానే గోతిలో వేసి ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టి పైన మట్టి కప్పేయడం వల్ల ఊపిరి ఆడక ప్రాణాలు విడిచింది. అంతకంటే ముందు ఆమె బతికుండగానే బినోయ్ ఆమెను నరకయాతన పెట్టాడు. మొదట గొంతు నులిమి చంపాలని అనుకున్నాడు. అది విఫలం కావడంతో నిప్పు పెట్టాడు. ఆ తర్వాత ఆ చిన్న గోతిలో ఆమె పట్టకపోవడంతో ఆమె ప్రాణాలతో ఉండగానే కాళ్ళను విరగ్గొట్టి ఆ ఇరుకైన గొయ్యిలో కుక్కాడు. ఇదంతా తెలుసుకున్న ఫోరెన్సిక్ డాక్టర్ ఏమన్నాడంటే, నా కెరీర్లో ఎన్నో కేసులు చూశాను, కానీ ఒక మనిషి బతికి ఉండగానే ఇన్ని రకాలుగా హింసించి చంపిన ఇంతటి క్రూరమైన హత్యను ఎప్పుడూ చూడలేదని అన్నాడు. బినోయ్ మీద అనుమానం కలిగినప్పటి నుంచి పోలీసులు అతని గురించి ఆరా తీస్తుంటే నమ్మలేని వాస్తవాలు తెలిసాయి. బినోయ్ సామాన్యుడు కాదు. అతనిపై 17 కేసులు ఉన్నాయి. అతను పక్కా క్రిమినల్ అని తెలిసింది. అంతటి క్రిమినల్ను మొదట్లోనే వదిలేయడం పోలీసులకు పెద్ద తప్పిదంగా అనిపించింది. ఈ వార్త కేరళ అంతటా వ్యాపించడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. యాక్చువల్గా బినోయ్ ఒక పక్కా క్రిమినల్. పోలీసులను ఎలా తప్పుదోవ పట్టించాలో అతనికి బాగా తెలుసు. ఇప్పుడు అతని ఫోన్ అప్పుడప్పుడు ఆన్ అవుతోంది, మళ్ళీ వెంటనే ఆఫ్ అవుతోంది. పోలీసులు ఒక లొకేషన్ ట్రేస్ చేసి అక్కడికి వెళ్ళేసరికి అతను మరో చోటుకు వెళ్తున్నాడు. ఈ కేసు విషయంలో ప్రజల నుండి, ప్రతిపక్షాల నుండి విపరీతమైన ఒత్తిడి రావడంతో కేరళ పోలీసులు 15 మందితో కూడిన ఒక స్పెషల్ టీంను రంగంలోకి దించారు. అదే సమయంలో బినోయ్ నిరంతరం ప్రయాణిస్తూనే ఉన్నాడు. ఫోన్ ఆన్ చేయడం, 1-2 నిమిషాలు మాట్లాడి వెంటనే స్విచ్ ఆఫ్ చేయడం జరుగుతూనే ఉంది. కేరళ, తమిళనాడు సరిహద్దులోని దట్టమైన అడవుల నుండి పోలీసులకు సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి. అతను ఎలాగైనా తమిళనాడుకు పారిపోయి మాయమవ్వాలని ప్లాన్ వేస్తున్నాడని పోలీసులకు అర్థమైంది. అయితే పోలీసులు అతని కాల్ డేటాను నిశితంగా గమనించారు. అతను క్యాబ్ డ్రైవర్లకు, తమిళనాడులోని పాత స్నేహితులకు ఫోన్ చేస్తున్నాడు. ఒకసారి వాళ్ళ అక్కకు కూడా ఫోన్ చేశాడు. కానీ అది కేవలం 2 సెకండ్లు మాత్రమే. అయితే ఎంతటి క్రిమినల్ అయినా ఒక చిన్న తప్పు చేస్తాడు. బినోయ్ కూడా అలాగే చేశాడు. ఇంతకాలం దొరకలేదు కదా, పోలీసులకు అస్సలు దొరకను అన్న అతి విశ్వాసంతో ఒక లొకేషన్లో ఫోన్ ఆన్ చేసి చాలాసేపు మాట్లాడాడు. ఆ ఒక్క క్లూతో స్పెషల్ టీం మెరుపు వేగంతో దాడి చేసి అతన్ని పట్టుకుంది. సెప్టెంబర్ 14, 2021 తేదీన, అంటే సింధు అదృశ్యమైన నెల రోజుల తర్వాత బినోయ్ని అరెస్ట్ చేశారు. అతన్ని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి తమదైన శైలిలో విచారించారు. అప్పటికే ఇంట్లో శవం దొరికింది కాబట్టి తప్పించుకోవడానికి దారి లేదని గ్రహించిన బినోయ్ అసలు ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పడం మొదలుపెట్టాడు. సార్, 6 ఏళ్లుగా మేమిద్దరం బాగానే ఉన్నాం. కానీ 2 ఏళ్ల క్రితం ఆమె భర్తకు క్యాన్సర్ అని తెలిసినప్పటి నుండి కథ మారింది. విడాకులు తీసుకోకపోవడం వల్ల ఆమెకు అతనిపై జాలి పెరిగింది. అతను చావు బతుకుల్లో ఉన్నాడని సేవ చేయడానికి కొట్టాయం హాస్పిటల్కు వెళ్తుండేది. మొదట్లో బినోయే ఆమెను వెళ్ళమన్నాడు. కానీ తర్వాత ఆమె అక్కడ 4-5 రోజులు ఉండి రావడం అతనికి నచ్చలేదు. భర్తపై ఆమె జాలితో సేవలు చేస్తుంటే అతనికి చిరాకు కలిగించింది. ఒకరోజు ఉండబట్టలేక ఆమెను నిలదీశాడు.
నువ్వు నాతో ఉంటున్నావా లేక నీ భర్తతోనా, అసలు నీ ఉద్దేశం ఏంటి అని వేధించేవాడు. ఆ సమయంలో సింధు మనసులో తప్పు చేశానా అనే భావన ఉండేది. చిన్న గొడవ వల్ల అనవసరంగా విడిపోయామే అని బాధపడేది. ప్రస్తుతం భర్త చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు అతని ప్రాణాలు కాపాడుకోవాలని ఆమె బలంగా అనుకుంది. ఒకానొక సమయంలో భర్త దగ్గరికే వెళ్ళిపోతానని సింధు చెప్పడంతో బినోయ్కి మతిపోయింది. ఇన్నాళ్ళు తనతో ఉండి ఇప్పుడు భర్త కావాల్సి వచ్చిందా, అంటే తనను యూజ్ అండ్ త్రోగా వాడాలని అనుకుందా అని కుత ఉడికిపోయాడు. తనను కాదని భర్తను కోరుకుంటున్న ఆమెను ఈ లోకంలోనే లేకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 11 రాత్రి పక్కా ప్లాన్ ప్రకారం సింధు కొడుకును అబద్ధం చెప్పి తన అక్క ఇంటికి పంపించేశాడు. ఆ రాత్రి ఇద్దరి మధ్య భయంకరమైన గొడవ జరిగింది. నేను మా ఆయన దగ్గరకే వెళ్తాను అని సింధు తెగేసి చెప్పడంతో బినోయ్ కోపంతో రగిలిపోయాడు. ఆమె గొంతును పట్టుకుని గట్టిగా నొక్కాడు. కాసేపట్లోనే ఆమె స్పృహ కోల్పోయింది. అప్పుడు ఆమె చనిపోయిందని బినోయ్ అనుకున్నాడు. శవాన్ని మాయం చేయడానికి ఇంటి వెనక గొయ్యి తవ్వి అందులో పడేసి కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడు. నిప్పు సెగ తగలగానే సింధులో కదలిక వచ్చి ఏడవడం మొదలుపెట్టింది. అంటే అప్పటికీ ఆమె చనిపోలేదు, కేవలం స్పృహ తప్పి పడిపోయింది. ఆమె అరుపులు వింటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చేస్తారన్న భయంతో బినోయ్ వెంటనే నీళ్లు పోసి ఆ మంటలు ఆర్పేశాడు. ఆల్రెడీ గొంతు నులమడం వల్ల ఆమె చాలా బలహీనంగా ఉంది. శరీరం కూడా కాలిపోయి తీవ్రమైన గాయాలయ్యాయి. అయితే శవాన్ని బయట పాతి పెడితే పోలీసులు కనిపెడతారని, శవం కుళ్ళిపోతే వాసన వస్తుందని ఆ క్రిమినల్ ఒక భయంకరమైన ప్లాన్ వేశాడు. ఆ పాత మట్టి ఇల్లే తన నేరాన్ని దాస్తుందని అనుకున్నాడు. వంటగదిలోని పాత పొయ్యి పక్కనే ఒక చిన్న గొయ్యి తవ్వాడు. కానీ అది కేవలం 4 అడుగుల లోతు మాత్రమే ఉంది. అప్పటికి సింధు ప్రాణాలతోనే ఉంది. నొప్పితో మూలుగుతోంది, కానీ కేకలు వేయలేకపోతోంది. ఒకవేళ అప్పుడు ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తే బతికేదేమో. కానీ అప్పుడు కూడా ఆమెపై బినోయ్కి కనికరం కలగలేదు. ఆ మూలుగు ఎవరికీ వినిపించకూడదని ఒక ప్లాస్టిక్ కవర్ తీసి ఆమె ముఖానికి చుట్టాడు. మెడ దగ్గర గట్టిగా తాడితో కట్టేశాడు. గాలి ఆడక ఆమె ఊపిరి కోసం కొట్టుకుంటుంటే ఆ ఇరుకైన గొయ్యిలో పడేశాడు. అందులో పట్టడం లేదని ఆమె కాళ్లను బతికి ఉండగానే విరిచి మడత పెట్టి ఆ గోతిలో కుక్కేశాడు. పైన మట్టి పోసి ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ కొత్తగా ఒక మట్టి పొయ్యిని నిర్మించాడు. తెల్లారి సింధు కొడుకు వచ్చి అడిగితే పాత పొయ్యి పగిలిపోతే రిపేర్ చేశానని అబద్ధం చెప్పాడు. బినోయ్ అంతటితో ఆగలేదు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను, పోలీసు జాగిలాన్ని కూడా బోల్తా కొట్టించడానికి తన క్రిమినల్ మెదడుకు పదును పెట్టాడు. మొదట ఆ వంటగదిలో శవం ఉన్నట్లు పోలీసు జాగిలం గుర్తుపట్టకూడదని అనుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే ఇంటిని పేడతో అలుకుతున్నప్పుడు అందులో కారం పొడి కలిపాడు. ఆ తర్వాత వంటగది అంతా కారం పొడి చల్లాడు. దీనివల్ల కుక్కలు లోపలికి వచ్చి వాసన పసిగట్టలేవనేది అతని ప్లాన్. అంతేకాకుండా పోలీసు జాగిలం ఇంటి లోపలికి రాకుండా బయటే ఆగిపోయేలా చేయడానికి పెరట్లో ఒక గొయ్యి తవ్వాడు. అందులో మార్కెట్ నుండి తెచ్చిన చేపల వ్యర్థాలను వేసి పాతిపెట్టాడు. పోలీసులు జాగిలాన్ని తీసుకొచ్చినప్పుడు అది సరిగ్గా ఆ చేపల ముక్కల దగ్గరే ఆగిపోయింది. లోపల చల్లిన కారం పొడి ఘాటు వల్ల కుక్క వంటగదిలోకి వెళ్ళలేకపోయింది. ఇదంతా కూడా సింధు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయకముందే అతను సిద్ధం చేసి పెట్టుకున్నాడు. ఇంత పక్కాగా ప్లాన్ చేసిన తర్వాత పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఇడుక్కు జిల్లా అంతా తిరుగుతూ తమిళనాడు బార్డర్ దాటాలని చూశాడు. ఎక్కడా 2-3 గంటల కంటే ఎక్కువగా ఉండేవాడు కాదు. ఫోన్ ఆన్ చేసి మాట్లాడి వెంటనే లొకేషన్ మార్చేసేవాడు. దీనివల్ల పోలీసులు కూడా చాలా కాలం అతని వెనుకే తిరగాల్సి వచ్చింది. కానీ చివరకు ఆ కిల్లర్ పోలీసుల వలకు చిక్కాడు. అతనికి వ్యతిరేకంగా అన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు కేసును కోర్టుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఫ్రెండ్స్, ఈ కేసును మొత్తం విన్న తర్వాత మనసు చాలా భారమైపోయింది కదా. ఒక మనిషిని చంపడమే నేరం అనుకుంటే ఆ మనిషి ఇంకా బతికే ఉన్నాడని తెలిసి కూడా గాలి ఆడకుండా ప్లాస్టిక్ కవర్తో కట్టి కాళ్ళు విరిచి ప్రాణాలతోనే మట్టిలో పాతిపెట్టడం అంటే అది ఏ స్థాయి రాక్షసత్వమో ఊహించుకోవచ్చు. ప్రేమ పేరుతోనో తోడు పేరుతోనో మన జీవితంలోకి వచ్చే వ్యక్తుల గురించి పూర్తిగా తెలియకుండా వారిని నమ్మడం ఎంత ప్రమాదకరమో ఈ కేసు నిరూపించింది. సింధు గత 6 ఏళ్లుగా బినోయ్తోనే ఉంటోంది. కానీ ఆ వ్యక్తి మీద 17 క్రిమినల్ కేసులు ఉన్నాయన్న విషయమే ఆమెకు తెలియదు. మన పక్కన ఉన్న వ్యక్తి నిజంగా మనిషా లేక ముసుగు వేసుకున్న మృగమా అనేది తెలుసుకోకపోతే ఇలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈ రోజుల్లో సహజీవనం అనేది చాలా కామన్ అయిపోయింది. కానీ గుర్తుంచుకోండి, అధికారికంగా పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా ఉండడంలో ఒక సామాజిక భద్రత ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే ప్రశ్నించడానికి చట్టం, కుటుంబం అండగా ఉంటాయి.
కానీ ఇలాంటి బంధాల్లో సాక్ష్యాలు ఉండవు. అది నేరగాళ్లకు ఒక లైసెన్స్ ఇచ్చినట్లు అవుతుంది. అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. ఈ కేసులో అందరికంటే ఎక్కువగా నష్టపోయింది ఎవరంటే ఆ 12 ఏళ్ల పిల్లాడు. ఒకవైపు తండ్రి క్యాన్సర్తో పోరాడుతున్నాడు, మరోవైపు తల్లి అనంతలోకాలకు వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆ బాబు అనాథ అయిపోయాడు. తల్లిదండ్రులు తీసుకునే తప్పుడు నిర్ణయాలు పసిపిల్లల జీవితాలను ఎలా నాశనం చేస్తాయో చెప్పడానికి ఈ కేసు ఒక ఉదాహరణ. ప్రస్తుతం లోకం పోకడులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎదుటి వారిని నమ్మాలి, కానీ అది మన ప్రాణాల మీదకు వచ్చేంతగా కాదు. ముఖ్యంగా మహిళలు తమ రక్షణ విషయంలో, తోడును ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే సింధు లాంటి అభాగ్యురాలు అనుభవించిన ఆ నరకయాతన మరెవరికైనా ఎదురు కావచ్చు. అందుకే బీ కేర్ఫుల్. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.